చాలా మంది వినయం చేతగానితనం అనుకుంటారు. ఈగో చేతగానితనం, అహంకారం చేతగానితనం. వినయం చాలా గొప్ప గుణం. గుర్తుపెట్టుకోండి, వినయం ఉన్న వాళ్ళు ఎవరంటే తనకున్న బలమేంటో బలహీనత ఎంతో స్పష్టంగా తెలిసిన వాడికి వినయం ఉంటుంది. తన బలహీనతను అతి బలహీనతగా, తన బలాన్ని అతి బలంగా ఊహించుకున్న వాడికి అహం ఉంటుంది. అహంకారం ఉండకూడదంటే వినయం ఉండాలి. వినయం అంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యూత్ లో వచ్చేవి నాకు 3 ప్రాబ్లమ్స్ మేజర్ గా. నెంబర్ 1 అంటే సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ గురించి వర్రీ అవుతుంటారు. ఏంటి, నేను నల్లగున్నాను, అందంగా లేను, వాళ్లే బాగున్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి, నా దగ్గరికి ఎవరు రారు. సెకండ్ ఇస్ బుల్లింగ్. వాళ్ళు ఆట పట్టించేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు, అవతల వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, గుచ్చి మాట్లాడేవాళ్ళు. ఇది బుల్లింగ్. థర్డ్ ఇస్ హ్యాబిట్స్. మన లైఫ్ 45% ఇస్ హ్యాబిట్స్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాబిట్. ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారు, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఫోకస్ ఎంతసేపు పెడుతున్నారు, మొబైల్ ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ హ్యాబిట్స్. చాలా మందికి ఉంటుంది ఒక కోరిక, ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లను వదులుకోవాలని. కోరిక మాత్రమే, ప్రయత్నం ఉండదు. కోరికకు ప్రయత్నానికి పెద్ద గ్యాప్ ఉంది. మీకు నిజంగా కోరిక ఉంటే మీకు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే, అలవాట్లకు కారణాన్ని అర్థం చేసుకుంటే అలవాట్లను మార్చుకోవచ్చు.